ప్రతి గింజ కొనుగోలు చేస్తాం. ఈ కోలియాగ బాగా తిరుగుతుంది. కలెక్టర్ హనుమంతరావు బాగా తిరుగుతుండట. ఒకనాడు పోయి మనం కూడా పోదాం, పోయి కలుద్దాము. యాదాద్రి జిల్లా కలెక్టరు హనుమంతరావు ఇక అంగన్వాడీ బళ్ళల్లో పోతుండు, ఊర్ల పూట పోయి ఇండ్లలోనే పంతుండు. పల్లె నిద్ర అని ఇక ఆ ఊళ్ళో పోయి ఆ ఊళ్ళోనే పండుకుంటుండు, లేస్తుండు. ఆ ఊళ్ళే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాడికి పోయి ఎంతమంది ఉన్నారు, ఎప్పుడెప్పుడు వస్తుర్రు, ఏమేమి మందులు ఉన్నాయి, ఏమేమి గోళీలు ఉన్నాయి, జనాలకు మీరు ఏ రకంగా సేవ చేస్తుర్రు అని అరుచుకుంటుండు. ఇక మళ్ళీ పోతే గిట్లా అంగన్వాడీ కేంద్రాలకు పోతుండు. మరి పొరగాళ్ళకు మరి షెడ్డోపడ్డు బిర్యానీ అది ఇది గుడ్లు మన్ను మసాడం పాలపొడి అని పెడుతుర్రా ఉత్తదేనా అడుగుతుండు. టైంకి వస్తుర్రా అడుగుతుండు. అన్నీ చెక్కింగ్ చేస్తుండు, కాగితాలన్నీ చెక్కింగ్ చేస్తుండు. మంచిగానే అడుచుకుంటుండట. ఇక పోతే ఇక నిన్న ఆన ముసుళ్లకు ఆనదేవుని మొలతాడు దెంప ఆనదేవుడు ఇప్పుడు పెంక మీద పేలపిచ్చి లెక్క పేలుతుండు. ఊ అంటే వస్తుండు, అంటే వస్తుండు, పిలిస్తే పలుకుతుండు. ఇప్పుడు ఆయన చేయబట్టి సబ్బండ వర్గాలు మన్ను దుమ్ము పోస్తుర్రు. వరిసేను కోసుకుందామంటే ఏల లేకుండా చేస్తుండు. కోసిన ఒడ్లు కళ్ళంలో ఎండబోసుకుందామంటే ఆజిని కూడా పక్కం పాడు చేస్తుండు. ఇక ఆరం తప్పిన వరదలతోటి ఎండబోసుకున్న ఒడ్లు ఆగమైపోతున్నాయి, వాగులో కలుస్తున్నాయి. రారో అన్నప్పుడేమో రాడు ఈ ఆనదేవుడు. వద్దు అన్నప్పుడు కుమ్మరిస్తుండు కుండపోత. ఎదిగా రైతన్నలా ఉసురు పంచుకుంటుండు. ఈ బడా స్వార్థపరులేమో ఆనదేవుని ప్రకృతి ఉసురు పంచుకుంటున్నారు. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్నా కోరిక పడుతుంది అని అర్రల కుక్కి పెట్టేంత డబ్బున్నా ఆయనకి ఇంకా ఆశే, కోరికే. ఇంకా కావాలి లొట్టలు వేసుకుంటా, ఇంకా కావాలి కరగనాకుతా, ఇంకా కావాలి దిగమింగుతా, ఇంకా కావాలి తరతరాలకు తరగని సంపద దాచిపెట్టుకుంటా. రేపు పోయినాడు ఆయన బొందలగడ మీద వేసుకొని పోతాడో ఏమో. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే గిసవంటి కోయిలాగలు తయారు కావాలి. హనుమంతరావు వంటి నిజాయితీ గల సార్లు తయారు కావాలి. ఎంత ముద్దుగా తిరుగుతుండంటే రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజ కొనుగోలు చేయడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సరే మంచి సారు, ఎందుకంటే పాపం కళ్ళాలలో పోసుకున్న ఒడ్లు కొన్ని నాణ్యాయి, మసిలినాయి, నల్లగా అయినాయి, మొలక కూడా వెళ్ళినాయి. రైతన్నల ఉసురు వంచుకోకూరి అధికారులు కూడా జర ఉరుకులో పెట్టి రైతుని కడుపులో పెట్టుకొని చూసి ఆరుగాలం చేసిన రైతన్నకు జర్ర ఆసరగారి తోకాసరగారి. అంటే మిమ్మల్ని ఏమో డబ్బు ధనము ఐశ్వర్యం ఏమి ఇవ్వమంటలేము. వాళ్ళు పండించిన పంటను జర్ర మీరు సకాలంలో కొని వాళ్ళని చెడ్డో పడ్డో ఆదుకునే ఉపాయం చేయాలి. ఈ నల్లగున్నాయి, ఈ మసిలినాయి, ఈ మొలికెళ్ళినాయి, ఈ ఎర్రగున్నాయి, ఈ కర్రెగున్నాయి అని జర వంకలు పెట్టకూరి. బురదమాలో దిగి పని చేస్తే మీకు తెలుస్తుంది, ఆ చెమట కారిస్తే మీకు తెలుస్తుంది. హనుమంతరావు సారు శబాష్, మంచి పని చేస్తున్నావు. శుక్రవారం భువనగిరి మండలం నందనం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎన్ని ధాన్యం కుప్పలు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలోని రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం ఏమైనా తడిసినవా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపు నుండి టార్పాలిన్ ఇవ్వడం జరిగింది కదా, ధాన్యం టార్పాలిన్పై ఆరబోసి పెట్టాలన్నారు. పెట్టుకుంటారు సారు వాళ్ళకి ఎరికే. అప్పుడు ఎంత వర్షం వచ్చినా ధాన్యం తడవదు. అంటే కుప్ప ఉన్నప్పుడు ధాన్యం తడవదు సారు, టార్పాలిన్ వేసుకుంటారు వాళ్ళకి ఎరికే. కానీ ఎండబోసినప్పుడు పుసుక్కున్న ఇప్పుడు ఎండ వెళ్ళింది కదా అని లోపల ఒడ్లు మసులుతున్నాయి కదా అని నల్లగా అయితే కదా అని ఎండబోస్తారు. ఈ ఎండబోసినాక ఈ ఆనదేవుడు అప్పటికప్పుడే ఉరికొస్తుండు. అప్పటికప్పుడే మబ్బు పట్టి ఉరికొచ్చే వరకల్లే ఇక నువ్వు బట్ట నేను బట్ట అది ఇది సరే వరకనే ఒడ్లు నానుతున్నాయి. జరుగుతున్న కథ గది. సరే మొత్తానికైతే యాదాద్రి కలెక్టరు ఈ రకంగా రోజు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు ఏం కావాలి అని అరుచుకుంటూ ప్రజల బాధలను ఈ రకంగా ఆలకించి వాళ్ళతోటి వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపుతున్నందుకు మన నేను పక్షాన యాదాద్రి కలెక్టరు హనుమంతరావుకు ప్రత్యేకంగా
ధన్యవాదాలు.